మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భీమవరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంత్రి స్థాయిలో ఉండి బీసీ సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చే విధంగా సుభాష్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఆయన ఎందుకు ఘర్షణలు సృష్టించే వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలన్నారు. బీసీల ఐక్యత కోసం కృషి చేయాల్సిన మంత్రి స్థానంలో ఉన్న సుభాష్ అటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నా పేరు గంగారాం అండి. వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన మా బీసీ శెట్టి బలిజీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి వనభోజనాల కార్యక్రమంలో అక్కడ జరిగిన ఉధృతంపై మేము జరిగిన బాధాకరం అంటే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మేము చూసాము. అక్కడ జరిగిన సంఘటనల పట్ల మాకు చాలా బాధాకరం. అయితే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మాజీ వాసంశెట్టి సుభాష్ గారు అనేటువంటి మంత్రి గారు ఎంతో బాధ్యతతో ఉండవలసి వచ్చి, కానీ కొన్ని అక్కడ మాటలు ఇబ్బందికరంగా ఉండడం, ఇబ్బందికరమైన పదజాలాలు వాడడం, ఆ సామాజిక సంఘానికి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషించుకోవడం, కొట్లాట్లు, అలాగే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, దాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉండడం మాకు చాలా బాధాకరం అనిపించింది. ఇలాంటి బీసీ సంఘాలు ఎవరో కూడా హర్షించరండి. బీసీ సంఘానికి సంబంధించినటువంటి ఐక్యత భావం తీసుకెళ్లవలసినటువంటి వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకమైన రెండు వర్గాలుగా విడదీసుకుని ఒకరికొకరు కక్ష సాధింపులు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది బీసీలకి కానీ బీసీ ఐకమత్యానికి కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది అని మేము భావిస్తున్నాం. మీరు ఒక మంత్రివర్గులు అయి ఉండి మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని బీసీలకి మేము ఎంతో మీరు చేయాలి. ఎలాంటి గొడవలు కానీ ఇంకోటి జరిగితే అక్కడ ఆపవలసింది పోయి వ్యాఖ్యలు చేసుకోవడం ఒకరికొకరు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని మేము నిజంగా కూడా ఖండిస్తున్నామండి. దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రివారిని మేము అడుగుతున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఏదైనా ఒక ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చి వ్యవహారం జరపాలి. లేదంటే భవిష్యత్తులో రేపొద్దున వర్గాల కింద విడిపోయి గొడవల కింద స్టార్ట్ అయ్యి ఆ వర్గంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఏ విధమైన దుర్ఘటనలకు పాల్పడద్దు, బీసీలంతా ఐక్యత భావంతో ఉండాలని, బీసీలని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలని, బీసీ సంఘాలను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్. అలాగే మా బీసీకి సంబంధించి కులాలకు సంబంధించి మన బీసీ కార్పొరేషన్లో మా బీసీ కులాలకు సంబంధించిన ఎవరైతే నియమితులయ్యారో, చైర్మన్గా నియమితులైన వాళ్ళు కానీ, డైరెక్టర్లుగా నియమితుల వాళ్ళు కానీ, వాళ్ళ పదవుల పట్ల బాధ్యతగా స్వీకరిస్తూ మన బీసీలకు సంబంధించి అందరినీ కూడా సమానత్వంతో చూసుకోవాలని, కులాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఆదరించి అందరికీ న్యాయం చేయాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మహిళా విభాగంలో ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మొన్న మన మంత్రి గారైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు ఆధ్వర్యంలో జరిగిన బీసీలు అంటే శెట్టి బల్జీలు బీసీలో ఒక భాగం, వాళ్ళలో వర్గ పోరాటం ఉంది. అక్కడ ఆల్రెడీ వర్గ పోరాటం ఉన్న చోట ఒక మంత్రి గారిని పిలిచినప్పుడు ఆయన చాలా చక్కగా అక్కడ వ్యాఖ్యలు చేసి వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేలాగా, ప్రశంసలు పొందేలాగా ఆయన చాలా చక్కగా ఫస్ట్ వ్యాఖ్యానించారండి. అక్కడి నుంచి ఆయన ఆ వర్గం నుంచి అంటే కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన గమనించుకుని వ్యాఖ్యలు చేస్తుంటే చాలా బాగుండేది. కాకపోతే అక్కడ ఆయన పార్టీని తీసుకురావడం జరిగింది. సో సిద్ధం అనే ఒక మాటతో అది పార్టీలకు సంబంధించిన దానిగా మారిపోవడం జరిగింది. సో ఆ ఒక్క వ్యాఖ్య ఆయన చేయకుండా ఉండుంటే ఇంత గొడవ రాకపోదునేమో. బీసీలందరూ కూడా ఇప్పటికే చాలా లాస్ అయిపోయారండి. వ్యాపార పరంగా ఏంటి, మనకి 39 మంది కులాలు ఉన్న మనం కలిసి ఉండలేక, కలవలేక కొన్ని ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు ఒక్క వర్గంలోనే మళ్ళీ 2-3 వర్గాలుగా విడిపోయి వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేసి ఈ విధంగా ముందుకెళ్ళినప్పుడు మనం ఎదగడం అనేది జరగదు. బీసీలు వెనకబడిపోతారు. అలాగే మేము కోరుకునేది ఏంటంటే, ఆయన బీసీలను అవమానపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది చాలా హర్షణీయమైనది కాదు. ఆయన వాటికి సంబంధించి కొన్ని వివరణలు ఇవ్వాలని, దానికి సంబంధించి ఆ ఉద్రిక్తత పెరగకముందే దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాను.